హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇది వచ్చేసి మార్నింగ్ పూట వ్లాగ్ అండి, అంటే ఉదయం పూట తీసిన వీడియో. ఇంకా అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేసేసేయండి. ఇంక ఇక్కడ పొద్దున్నే హడావిడి అంటే ఇంకా అందరికీ తెలిసిందే, కామనే. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఇంకా అది అందరికి తెలిసిందే, చెప్పనక్కర్లేదు. ఇంకా ఇక్కడ నా పరిస్థితి కూడా అదేనండి. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్స్ అయితే పెట్టానండి ఈరోజు. అంటే స్వీట్ కార్న్స్ ఇంట్లో ఉన్నాయి, ఇంకా ఎట్లాగో పిల్లలు కూడా అడిగారు అవే స్నాక్స్గా పెట్టమని. ఇంకా అందుకనైతే ఒకవైపు అయితే స్వీట్ కార్న్స్ పెట్టేసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. ఇంకొక వైపు అయితే టీ అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత టిఫిన్ కిందకైతే పెసరట్టు అయితే వేస్తున్నాను ఈరోజు. అందుకే ఇంకా నైటే పెసలు అయితే నానబెట్టేసుకున్నాను. పెసలు కొద్దిగా బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా అవైతే కడిగేసుకొని అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని, ఇంకా అట్లాగే జీలకర్ర కూడా అయితే వేసేసి మిక్సీ పట్టేసుకొని ఆ పిండిలో అయితే ఉప్పు అయితే వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఎంత హడావిడి ఎంత బిజీగా ఉన్నా కానీ నేను టీ మాత్రం అస్సలు స్కిప్ చేయను. ఇంకా అవి తాగిన తర్వాతే ఏ పనైనా అన్నట్టుగా ఇంకా చెప్పాలి. అంటే నాకు అంత ఫేవరెట్ టీ. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా పిల్లల బాక్సులకు కూడా అయితే ఇంక ఇదే పెట్టేస్తాను. అంటే మా అమ్మాయి తినదులేండి కూరలు అట్లాగా, తను అసలు స్పైసీనెస్సే తినదు. ఇంకా మా బాబు అయితే తింటాడు కదా, ఇంకా మాకు కూడా అన్నట్టుగా ఇంకొకసారి వంట అయితే చేస్తున్నాను. ఇంకొక వైపు అయితే రైస్ కూడా పెట్టేస్తున్నాను. రైస్ కూడా అయితే ఉడుకుతుంది. కానీ ఎంత హడావిడి ఇంకా ఈరోజు అయితే ఇంకా నాకైతే అనిపించింది ఒక గంట ముందర లెగవాల్సింది, కొద్దిగా ఈజీగా అయిపోయాయి పనులు అనిపించింది. ఇంక ఇక్కడ 1 by 1 అయితే చేస్తూనే ఉన్నాను. ఇంకా ఫస్ట్ స్వీట్ కార్న్స్ పెట్టాను కదండి, ఇంకా స్వీట్ కార్న్స్ అయితే ఉడికిపోయాయి. అవి దించేసి పక్కన పెట్టేసి ఇంకా ఆ స్టవ్ మీద అయితే కర్రీకి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా అయితే వేసేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక తర్వాత అందులోనే మునక్కాయలు కూడా అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకొని అవి మగ్గిన తర్వాత అయితే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసేసి ఉప్పు పసుపు వేసి అయితే మగ్గించుకోవాలి. ఇంక ఇక్కడ అయితే టిఫిన్లోకి అయితే చట్నీ చేస్తున్నానండి, పుట్నాల చట్నీ చేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇది కొంచెం త్వరగా అయిపోతుంది, అక్కడ నాకు టైం సరిపోదని తెలిసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి, పెసరట్టు కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం ఈ చట్నీతోటి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు అట్లాగే పుట్నాలు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ అయితే వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇంక ఇక్కడైతే రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను, అంటే అన్నం కూడా మగ్గిపోయింది. ఇంకా చట్నీకి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏ స్టవ్ ఖాళీ అయితే ఆ స్టవ్కి మళ్ళీ ఇంకొకటి అన్నట్టుగా అవుతుంది వంట, ఇంకొక వంట చేస్తున్నాను. ఇంకా చట్నీకి కూడా అయితే తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా చట్నీ వేడిగా ఉన్నప్పుడే, పోపు వేడిగా ఉన్నప్పుడే చట్నీ వేస్తే ఉండలు కట్టేస్తుంది పుట్నాల చట్నీ. అందుకనైతే ఇంకా తాలింపు అయితే చల్లారిన తర్వాత చట్నీ అయితే వేయొచ్చు అని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మా బాబు కోసం అయితే ఇక్కడ పెసరట్లు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ అది బ్రష్ చేసి అయితే కూర్చున్నాడు మావాడు. ఇక్కడ తాలింపు కూడా చల్లారిపోయిందండి. ఇంకా చట్నీ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇంక ఈ పుట్నాల చట్నీ వచ్చి మరీ అంత గట్టిగా కాదు, మరీ అంత పల్చగా కాకుండా ఇట్లాగ మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడ నా హడావిడికి దోశ కూడా రాలేదండి, తొందరగా పోతే ఆలస్యం అన్నట్టుగా స్పీడ్గా చేద్దాం అన్నట్టుగా దోశ కాలకు ముందే తీసాను. అందుకోసమే అట్లాగైంది. ఏం లేదు, బాగానే ఉందండి. కానీ ఇంకా అది మా వాడికి ఇచ్చాను, తిన్నాడు. ఇంకా చట్నీ అయితే వేసేసి మా బాబుకి అయితే ఇంకా ఇంకొక దోశ అయితే వేసేసి అయితే ఇంకా ఇచ్చేస్తున్నాను.
ఇంక ఇక్కడ చెప్పాను కదండి, మా అబ్బాయి అప్పటికి బ్రష్ చేసి అయితే రెడీగా ఉన్నాడు. ఇంకా వాడికైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ అదే వేసాను కదా, ఆ స్టవ్ ఖాళీ అయిపోయింది కదా, ఇంకా దాని మీద అయితే ఎగ్స్ అయితే పెట్టాను. చెప్పాను కదండి, ఏది ఖాళీ అయితే అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒకటి అయితే ఎదురు చూస్తూ ఉంది. ఇంకా కర్రీ కూడా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకా కారం కూడా అయితే వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. కానీ వాటర్ కంటే కూడా చింతపండు గుజ్జు అయితే వేసేసుకుంటే, పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర. కానీ నేను పులుపు అయితే ఏమేయలేదు, ఇంకా వాటరే వేసాను ఇక్కడ. ఇంకా అక్కడ అయిపోయిందిలే ఇంకా వంట ఇంతటితో అని అనుకునే లోపలికి అంటే మా అమ్మాయికి ఇంకా పెసరట్టు పెట్టేయచ్చులే అనుకున్నానండి. కానీ తనకి పెసరట్టు వద్దు, దోశ వద్దు నాకు అని అయితే అన్నది. ఎగ్ రైస్ కావాలన్నది. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇంకా సర్లే ఇంకా అడిగింది కదా అనేసి ఇంకా ఎగ్ రైస్ కోసం అయితే ఒకటే ఎగ్ అయితే వేసేసుకొని చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్ ఉంది కదా, అందుకనేసి అయితే ఒక్కటే ఎగ్గుతో తన వాటికి తన మోయినంగా అన్నట్టయితే లంచ్ బాక్స్ వాటికి అన్నట్టు ఇంకా ఒక్క ఎగ్గుతో అయితే ఇంకా ఎగ్ రైస్ లాగా అయితే చేస్తున్నాను. స్పైసీనెస్ అస్సలు తినదండి, ఇంత కూడా అస్సలు కారం తగలకూడదు. కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా రవ్వంతా కారం వేసాను. తెలియనట్టుగా అన్నట్టుగా అయితే కారం అయితే వేసేసి కలిపేసాను. ఇంకా అక్కడితో ఎగ్ రైస్ అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ మా బాబు రెడీ అయిపోయి ఉన్నాడు, ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధంగా అన్నట్టు. ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా టైం లేదు కదా అనేసి ఇంకా మా వారికి అయితే చెప్పాను గుడ్లు పొట్టు తీయమని. ఇంకా లంచ్ బాక్సులు కట్టేయాలి కదా, ఇంకా బాస్కెట్లో పెట్టేయాలి, టైం అయిపోయిందని. ఇంక ఇక్కడ మా వారైతే ఇంకా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మా అమ్మాయిని కూడా రెడీ చేశాను కదండి. యూనిఫామ్ అస్సలు వేసుకొని అంటదండి. ఇంకా అందుకనే తనకి ఎత్తుకొని ఆ మాట ఈ మాట చెప్తూ బుజ్జగించుకుంటూ తను ఆ యూనిఫామ్ గురించి మర్చిపోయేలాగా అయితే చేస్తూ మాటలు చెప్పుకుంటూ ఇంకా నేను కూడా బాస్కెట్లు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. అదే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలకి. ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి స్కూల్కి రమ్మంటే అప్పుడు ఫోన్ పట్టుకొని పడుకుందండి. వెళ్దాము ఇంకా బస్ రాలేదు అనేసి అయితే చెప్తూ ఉంది. అంటే బస్ హారన్ వినిపిస్తుందిలేండి మాకు, ఇంకా అది వినిపించలేదని అక్కడ అంటూ ఉంది ఇంకా బస్ రాలేదు అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదండి, షూ కూడా వేసుకోదు తను, అందుకే ఇంకా మామూలుగా వేసేసాము. సర్లే ఇంకా రోజుకొకటి వేయొచ్చు అన్నట్టుగా అయితే వదిలేసాము. యూనిఫామ్ కూడా ఒక 2 డేస్ నుంచి వేసుకుంటుంది అంతేను. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి బాగా ఎట్టేస్తుంది ఇంకా యూనిఫామ్ వేస్తే. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్లో ఏం పెట్టావు మమ్మీ చూపించు అని అయితే అడుగుతుంది. ఇంకా అదే ఇక్కడ చూపించాను, ఒక ఎగ్ ముక్క అయితే. పిల్లలు అయితే స్కూల్కి పంపించేస్తుందండి. ఇంక ఇక్కడితో ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇల్లు మొత్తం అయితే గందరగోళంగా ఉంది. ఇంక ఇప్పుడైతే ఇంక ఇదైతే స్టార్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ సర్దుకొని ఇంకా గిన్నెలు కూడా అయితే చాలా ఉన్నాయి, అవి కూడా అయితే తోమేసుకొని ఇంకా వంట అయితే ఇంకా పొద్దునే చేసేస్తాను కదా అందరికీ, ఇంకా అదే ఉంది. ఇంకా ఇల్లు క్లీనింగు, గిన్నెలు తోమడం ఇంక ఇదే ఉంది. ఇంకా అది కూడా అయితే చూపిస్తాను, చూసేసేయండి. హడావిడి మామూలుగా లేదు. పొద్దున్నే ఈరోజు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పనులు అయితే ఉన్నాయి, అందువల్ల చాలా బిజీగా అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఒక వర్షం వచ్చి ఆగిపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకైతే అట్లాగే అనిపిస్తుందండి. అంటే అంత హడావిడిగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని రెడీ చేసి పంపించాలి అన్న ఇదిలో. ఇంక ఇక్కడ ఇంటి ముందు అయితే కడిగేసుకుంటున్నానండి ఊడ్చేసుకొని. ఇంకా రోజు కంపల్సరీ అయితే ఇంకా నీళ్ళతో అయితే కడిగేసుకుంటానండి నేనైతే. ఊడ్చినా కానీ అంతగా నీట్గా అనిపించదు, ఎందుకంటే మేము కింద ఉంటాం కదా, అందుకు దుమ్ము అంతా వచ్చి ఒక్కరోజు కడగకపోయినా కానీ నీట్గా అనిపించదు. అందుకని కంపల్సరీగా రోజు అయితే కడిగేసుకోవాలి. ఇంకెప్పుడో కుదరినప్పుడే కడగనండి, రోజు ఇంకా కడుగుతూనే ఉంటాను. ఊడ్చేసి వాటర్తో అయితే కడుగుతాను.
ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే కూడా నేను చేసే పని ఇదేనండి. ఫస్ట్ అయితే బయట ఊడ్చేసి కడిగేస్తాను. ఇంకా అంతా అయితే ఇంకా కడిగేసుకున్నాను కదా. ఇంక ఇంట్లోకి వచ్చినాక ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. అంటే వాళ్ళని పంపించే హడావిడిలో ఇంకా ఎట్లా పడితే అట్లా పెట్టేసుకున్నాను కదా. ఇంకా అందుకనైతే అన్నీ ఇంకా సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా మేము అయితే టిఫిన్ తినలేదు కదా. ఇంకా మేము కూడా టిఫిన్ తిన్న తర్వాత అయితే సర్దేసుకోవచ్చులే అన్న ఇదిలో మళ్ళీ అక్కడే పెట్టేసుకున్నాను. ఇంకా అయితే నైట్ తోమిన గిన్నెలు అయితే ఉన్నాయండి స్టాండ్లో. ఇంకా తోమటానికి కూడా గిన్నెలు ఉన్నాయి కదా చాలా అనేసి ఇంకా స్టాండ్ అయితే ఖాళీ చేసుకుంటున్నాను. ఇంకా ఆ గిన్నెలన్నీ అయితే సర్దేసుకుంటున్నాను, నైట్ తోమిన గిన్నెలని. ఇంక ఇవన్నీ కూడా అయితే సర్దేసుకున్నానండి. ఇంక ఇక్కడ మా వారికి కూడా అయితే ఇంకా టైం అయిపోతుంది ఇంకా డ్యూటీకి. ఇంకా తను కూడా రెడీ అయ్యి ఉన్నాడు. ఇంకా తన కోసమని అయితే ఇంక ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి పెసరట్ మీద అయితే వేసేస్తున్నాను. ఇంకా మేము కారం కూడా వేసుకుంటాము. ఆనియన్స్ కారం కలిపేసి అయితే పెసరట్ మీద వేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇంకా కానీ ఇక్కడ కారం ఏమి వేయలేదండి, చట్నీ కొంచెం ఘాటుగా ఉంది, అందుకనే ఇంకా ఆనియన్ ఒక్కటే అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా తనకి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా బ్రష్ చేసి వచ్చేసి ఇంకా నేను కూడా అయితే టిఫిన్ అయితే తినేసాను. ఇంక ఇక్కడ వాటికైతే టిఫిన్లు అన్నీ అయిపోయాయి. ఇంకా వంట కూడా పొద్దునే చేశాను కదండి, మా వాటికి కూడా ఇంకా వంట పని ఏం లేదు. ఇంకా గిన్నెలన్నీ అయితే ఉన్నాయి, ఇంకా అవన్నీ అయితే తోమేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.